రైతులకు పోలీసు వారి విజ్ఞప్తి సెక్షన్ మరియు కింద దిగుతున్నారని నువ్వేం చేస్తున్నా కింద దిగుతుంటే నువ్వు శోచం చేస్తున్నావు బాబు లోపలికి జరగండి. చెప్పమంటారా? ఈరోజు ఉదయం సుమారుగా 9-9:30 టైంలో ఓఎన్జీసీ వారు ఈ ఎర్రశెట్టివారిపాలెం రుస్తుంబాద్ దగ్గర ఉన్న ఎర్రశెట్టివారిపాలెం దగ్గర ఈ ఓఎన్జీసీ పైప్ లైన్ వర్క్ ప్రభుత్వ స్థలంలో చేయటానికి వాళ్ళు ఉపక్రమించుతుండగా కొంతమంది రైతులు సుమారుగా ఒక 20 మంది రైతులు వచ్చి వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. 20 మంది రైతులకి అక్కడే పోలీస్ మరియు రెవెన్యూ తహసీల్దార్ ఆ రైతుల్ని కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇది ప్రభుత్వ స్థలంలో జరుగుతున్న పైప్ లైన్ వర్క్ కాబట్టి మీరు ఏ విధమైన ఆటంకాలు కలిగించకూడదని రైతులకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. రైతులు అభ్యంతరం చెప్పారు, ఆ పొలాలు డ్యామేజ్ అవుతాయి ఈ పైప్ లైన్ వేయడం వల్లని. దానివల్ల మీకేం ఇబ్బంది లేదు, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, కలెక్టర్ గారితో మాట్లాడండి అని చెప్పాం. అయితే ఒక వెహికల్ పెట్టండి, వెహికల్ పెట్టి ఒక కొంతమంది మాకు స్టాఫ్ను సపోర్ట్గా ఇచ్చి కలెక్టర్ గారి దగ్గరికి పంపించండి అని వాళ్ళ యొక్క రిక్వెస్ట్ మీదే మేము వాళ్ళందరినీ వెహికల్లో ఎక్కించి కలెక్టర్ గారి దగ్గరికి క్లారిఫికేషన్ కోసం పంపడం జరిగింది. అంతేగాని వాళ్ళని ఏ విధమైన అరెస్టులు కానీ నిర్బంధంలోకి తీసుకోవడం కానీ జరగలేదు. టెస్ట్లో అరెస్ట్ చేశారని వచ్చింది, అది కరెక్ట్ కాదు. వాళ్ళని జస్ట్ క్లారిఫికేషన్ కోసం కలెక్టర్ గారి ఆఫీస్కి పంపించడం మాత్రమే జరిగింది. థ్యాంక్ యూ. అదేం లేదు, ముందర బస్సు వాళ్ళే పెట్టమన్నారు. బస్సు అది పెట్టాక మేము రాములండి ఇక్కడ ఉంటామంటే, అయితే ఇక్కడ కలెక్టర్ గారి క్లారిఫికేషన్ కోసం వెళ్ళిపోవడం అయితే వెళ్ళండి, ఒకవేళ మీకు ఇష్టం లేదనుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, అంతేగాని ఇక్కడ ఉండటానికి కుదరదు, వర్క్ ఆటంకపరచడం కుదరదు అని చెప్పి ఆ క్రమంలో కొంతమందిని బస్సు ఎక్కించడం జరిగింది. నో అరెస్ట్, ఇందులో ఏ విధమైన అరెస్ట్లో చేయలేదు ఎవరిని కూడా.